పుట్టపర్తి పర్యటన ముగిసిన వెంటనే దేశంలోని అత్యంత శక్తివంతమైన అగ్రనేత రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని విపక్ష నాయకుని ఇంటికి వెళ్లారన్న వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సునామీని సృష్టిస్తుంది. అధికార ప్రోటోకాల్లో ఇక్కడ లేని ఈ హఠాత్ పర్యటన అధికార విపక్ష శిబిరాల్లో తీవ్ర చర్చగా జరుగుతుంది. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో జరిగిన సభలో అగ్రనేత ప్రసంగం ముగియగానే ఆయన ప్రత్యేక కాన్వాయ్ నేరుగా రాజధాని ప్రాంతానికి వెళ్ళింది. అసాధారణ ఆయన అప్పటికి నిర్ణయించిన విధంగా విమానాశ్రయం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా రూటు మార్చి ఉన్నత స్థాయి భద్రత మధ్య విపక్ష నాయకుని నివాసాన్ని చేరుకున్నారు. అగ్రనేత విపక్ష నాయకుని మధ్య దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంత సమావేశం జరిగినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. లోపల ఏం చర్చ జరిగిందనే విషయంపై ఎక్కడా ఎట్లాంటి లీకులు లేకపోవడం ఈ భేటీకి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే ఈ చర్చలో పాల్గొన్నట్టు తెలిసింది. అనంతరం అగ్రనేతలు నేరుగా విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. ఈ పరిణామంపై అధికార పక్ష నాయకులు ఇప్పటివరకు ఎట్లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. దీనిపై మీడియా ప్రశ్నించగా వ్యక్తిగత పర్యటన, సాహిత్య చర్చ వంటి విచిత్ర సమాధానాలు వినిపించాయి. విపక్ష నాయకుని ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ భేటీతో కొత్త రాజకీయ సమీకరణలు ఖాయమని, కేంద్రంలో తమకున్న బలం మరోసారి రుజువైందని ఆ పార్టీ శ్రేణులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాయి. ఈ భేటీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ వాతావరణంలో సరికొత్త మలుపు తిప్పుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష కూటమి మధ్య తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఇటు చూస్తే సంక్షేమం అమలు, కేంద్ర నిధుల విషయంలో అధికార పక్షంపై విపక్షాలు పదునైన దాడి చేస్తున్నాయి. అటువైపు స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అసంతృప్తులు పెరిగాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోపక్క రాష్ట్రంలో జాతీయ పార్టీ భవిష్యత్తుపై అగ్రనేత లోతైన చర్చ ఉండవచ్చని తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్లు పంపకాలు కీలక నిర్ణయాలపై విపక్ష నాయకులు అభిప్రాయం తీసుకునేందుకు ఆ హఠాత్ పర్యటన జరిగి ఉండవచ్చనేది అత్యంత బలమైన వాదన. విపక్ష నాయకులకున్న బలమైన సామాజిక వర్గం మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. రాష్ట్రంలో మరోసారి విపక్ష కూటమికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నా, లేక కేంద్రం దర్యాప్తు సంస్థల కేసులపై ఏదైనా అంతర్గత ఒప్పందం జరిగిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని నిర్మాణం, 3 రాజధానుల అంశంపై కేంద్ర వైఖరిలో మార్పు రాబోతుందన్నది మరో ప్రధాన చర్చ. ఏదేమైనా పుట్టపర్తి పర్యటన అనగానే భక్తి, ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే వార్తల్లో ఉండాల్సింది పోయి కేవలం అరగంట రహస్య భేటీతో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హాట్ టాపిక్గా మారాయి. ఈ పరిణామం రాష్ట్ర భవిష్యత్తుపై రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చబోతుందనేది కాలమే నిర్ణయించాలి.